ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఉన్నాయి అంటే తెలుగుదేశం జనసేన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అందించేటువంటి ఒక ప్రజాప్రభుత్వంగా వీళ్ళు చెప్పేదాని ప్రకారం వస్తుంది అని అంటే అవకాశం ఉండేది. ఈ రోజున బీజేపీ సభగా ఎన్డీఏ సభగా మార్చటము, ఇండియా కూటమి గురించి నరేంద్ర మోడీ మాట్లాడటం ఇండియా కూటమి ఉందా? కాంగ్రెస్ పార్టీ అది ఒక డిపాజిట్ లేనటువంటి పార్టీ. సిపిఎం సిపిఐ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసింది. అసలు ఇండియా కూటమి గురించి ఇక్కడ చర్చ ఎక్కడుంది? ఉన్నటువంటిది ఎవరి మధ్య ఉంది పోటీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మధ్య పోటీ ఉంది. పాత పార్టీగా బీజేపీ చేరితే ఆ ముగ్గురు కలిసినటువంటి కూటమికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడకుండా ఈ రోజున నరేంద్ర మోడీ ఏం మాట్లాడాల్సి ఉంది, రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు, ఇప్పటి వరకు ఏం కోరుకున్నారు బీజేపీ ప్రభుత్వం నుంచి, ఏం ఇవ్వలేదు అనేటువంటి అంశాల మీద మాట్లాడి ఉండాల్సింది. అది మాట్లాడలేదు. లేదు, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎంత అన్యాయంగా వ్యవహరిస్తుంది, గబ్బులు పెడుతున్నారు కదా, అసలు ఉద్యోగాలకు పరిశ్రమలు పోతున్నాయి, అసలు వీళ్ళ వల్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, గతంలో ఎప్పుడు అప్పులు చేయనంత చేశారు, ఇవన్నీ తెలుగుదేశం జనసేన మాట్లాడేది కదా. మరి వీళ్ళ కూటమి నాయకుడిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ విషయాలు ఎందుకు మాట్లాడలేదు? ఈ కూటమి నాయకుడికి ఆ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు, మరి లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పలేదా? వాళ్ళ కూటమి నాయకుడికి చెప్పి కదా ఆ కూటమి నాయకుడి ద్వారా ఎవరి మీద దాడి చేయించాలి? జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడి చేయించాలి కదా. మరి జరిగిందా? జరగలేదు. అంటే ఈ ప్రభుత్వం మీద పన్నెత్తి ఆయన నోరెత్తి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఒక ప్రస్తావన చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్కారులో మంత్రులందరూ కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటి మాట పట్టడం తప్ప ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈ తెలుగుదేశం జనసేన చెప్పినట్టుగా ఎక్కడైనా సరే ఈ రోజున నరేంద్ర మోడీ మాట్లాడారా? ఆ సభలో మాట్లాడారా? అంటే అర్థం ఏంటి? నరేంద్ర మోడీ బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి కాదు, రాజకీయంగా శత్రువు కాదు అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం, బీజేపీ ఇక్కడ ఒక 6 సీట్లు ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకోవటం, అలా లక్ష్యం అదే తప్ప తెలుగుదేశం కూటమి గెలవటం కాదు, తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారంలో పెట్టడం కాదు. వాళ్ళ లక్ష్యం అక్కడ అర్థమైపోతుంది. నరేంద్ర మోడీ వ్యవహార శైలి కూడా మొత్తము ఇది ఇష్టం లేనటువంటి కాపురం ఎలా ఉంటుందో మనందరికి తెలుసు కదా. అలాగనే ఉంది. ఇష్టం లేనటువంటి కాపురము ఏ విధంగా చంద్రబాబు నాయుడు, అదే విధంగా నరేంద్ర మోడీ ఆ సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా గమనించినటువంటి పరిస్థితిలో ఈ కూటమి అసలు మొట్టమొదటి సభ ఇది గేరప్ అవడానికి మొట్టమొదటి సభ. ఈ సభ గిన సక్సెస్ అయితే, ఈ సభ గిన ఒక దిశని గిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించగలిగితే, ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ కూటమి వైపు చూసేదానికి అవకాశాలు ఉండేవి.